హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రణాళికా శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నుండి అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎంపికైన వారికి 60,000 రూపాయల జీతం అయితే ఇస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి ఉండవలసిన అర్హతలు ఏమిటి, ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, జీతం ఎంత ఇస్తారు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటిలోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి, ఇలాంటి వివరాలన్నీ మీకు క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని మీకు అనిపిస్తే వాళ్ళందరికీ కూడా చేరే విధంగా షేర్ చేయండి. ఇక తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేయడం జరిగింది. జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 13వ తేదీన విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. పోస్ట్ పేరు చూసుకున్నట్లయితే స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ప్రొఫెషనల్ అనే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. ఎంపికైతే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జాబ్ లొకేషన్ అయితే ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పోస్టులకి ఎంపికైన వారికి ప్రతి నెల 60,000 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. జాబ్కి సంబంధించిన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా నోటిఫికేషన్లో ఉన్నాయి. మీరు కావాలంటే ఒకసారి క్లియర్గా చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే MBA క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే రిలివెంట్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎవరైనా సరే గవర్నమెంట్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఈ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ ఆ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే రిలివెంట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జనవరి 1, 2025 నాటికి మ్యాక్సిమం 40 years వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి ఎక్సలెంట్ ఆర్గనైజేషనల్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. MS ఆఫీస్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంగ్లీష్ మరియు తెలుగులో వచ్చి ఉండాలి. అలాగే మీకు టీమ్ మేనేజ్మెంట్కి సంబంధించిన లీడర్షిప్ అనేది తెలిసి ఉండాలి. అలాగే మరికొన్ని క్వాలిఫికేషన్స్ అయితే కొన్ని స్కిల్స్ అయితే అడగడం జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు సెప్టెంబర్ 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అర్హత ఉన్నట్లయితే సెలెక్ట్ అయితే 60,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. అవుట్సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ని కూడా కన్సిడర్ చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా ఆధారంగా చేసుకొని ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మీకు ఏమైనా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే వీళ్ళు ఇచ్చినటువంటి మెయిల్ ఐడిని మీరు కాంటాక్ట్ అయ్యి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉందా అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి. ఇలాంటి నోటిఫికేషన్ల సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.